మీనరాశి వాళ్లకు ఈ వారంలో పని ఒత్తిడి, మానసికమైనటువంటి ఒత్తిడి కాస్త ఇబ్బందులు పెడుతుంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు కూడా వీరు ప్రశాంతతను కోరుకుంటూ ఉంటారు. చేసిన పని మళ్ళీ మళ్ళీ చేయవలసినటువంటి సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. కష్టమైనటువంటి పనులు చేపట్టేటప్పుడు విభిన్న ఆలోచనలతో కూడినటువంటి వ్యవస్థలు ఏవైతే ఉంటాయో అవి మిమ్మల్ని వివిధ రకాలుగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పనులు చేపట్టేటప్పుడు ఇతరమైనటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు, ఆలోచనలు చేయకుండా పట్టుదలతో, ఏకాగ్రతతో మీరు కనుక ప్రయత్నం చేస్తే ఈ వారం అన్ని రకాల శుభ ఫలితాలు పొందుతుంటారు. నిజాయితీగా వ్యవహరించి కష్టపడేటటువంటి వాళ్లకు ఈ వారం ఉత్తమమైనటువంటి అవకాశాలు కూడా కలిసి వస్తుంటాయి. వ్యాపారస్తులు అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవటం, వ్యాపారాలను విస్తరింపచేసేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా ఈ వారం మీనరాశి వాళ్లకు విపరీతమైనటువంటి ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. 10 రూపాయలు సంపాదిస్తే 50 రూపాయల ఖర్చు కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. వాహనాలు, ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశి వారు. ఆరోగ్యపరంగా కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దవారి యొక్క సహాయ సహకారాలు మీకు మేలు చేస్తుంటాయి. వివిధ రూపాల్లో అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకునేందుకు ఎప్పటికప్పుడు కూడా మీ పెద్దవారితో అనుకూలంగా, అలాగే ఒదిగి ఉండేటటువంటి లక్షణాలతో మీరు వ్యవహరిస్తూ ఉండాలి. కొన్ని రకాల వ్యతిరేకమైనటువంటి శక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు కూడా ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంటాయి ఈ వారంలో. అలాంటి అన్ని రకాల సమస్యలను దూరం చేసుకునేందుకు, అలాగే మీ పైన ఉన్నటువంటి అసూయ, రాగద్వేషాలు తొలగించుకునేటటువంటి క్రమంలో ఈ వారం మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై, సమస్యల నుండి బయటపడేందుకై ఈ మీనరాశి వారు ఆంజనేయ స్వామిని పూజించటం మంచిది. వీలైతే కనుక హనుమాన్ చాలీసా పారాయణం చేయటం, తమలపాకులతో స్వామివారిని పూజించటం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన నిర్వహించి తాంబూలమును కూడా సమర్పణ చేయండి. మీరు అనుకున్న పనులు చక్కగా పూర్తి అవుతాయి.